ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను మేడారం జాతర ప్రపంచానికి చాటి చెప్తుందన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని కొనియాడారు. అమ్మవార్ల పోరాట స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం పోరాడాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. గతంలో కంటే ఈసారి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారన్నారు. ఇంత పెద్ద జాతరకు కేంద్రం జాతీయ గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దత్తాత్రేయ, కవిత. అమ్మవార్ల ఆశీస్సులతో తెలంగాణ, భారత్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గిరిజనులు దేశం మొత్తంలో వాళ్ళ యొక్క జనాభా రోజు రోజుకు ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కులగణన తర్వాత వాళ్ళ యొక్క సంఖ్య కూడా తెలిసే అవకాశం ఉంది. అందుకనే గిరిజన యొక్క సంస్కృతిని, గిరిజన యొక్క అభివృద్ధిని, గిరిజన యొక్క ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి ఇలాంటి జాతరలు ఎంతో దోహదపడతాయని, ఇది ఒక నమ్మకమే కాదు, ఒక భక్తి, ఒక ఆరాధన, ఒక శ్రద్ధ. కాబట్టి ఇక్కడ సమ్మక్క, సారలమ్మ మరియు గోవిందరాజు వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆ పోరాటాలు, వారి అనేకమైనటువంటి ఒక త్యాగాలు ప్రజలు తప్పకుండా గుర్తించుకుంటారని, వాటిని ప్రేరణగా తీసుకొని ఇంకా మున్ముందుకు అన్ని రకాలుగా దేశ భవిష్యత్తుకు తోడ్పడతారని నేను భావిస్తూ ఉన్నాను. ఏర్పాట్లు అనేవి ప్రభుత్వం తరఫున పర్వాలేదు, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అన్ని రకాలుగా రోడ్ల యొక్క విస్తరణ చాలా బాగా జరిగింది. అలాగే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ భక్తులకు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి అంత కార్యక్రమం సజావుగా సాగుతున్నందుకు చాలా సంతోషం. సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు, వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారు వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. దానికోసం వారి స్ఫూర్తితో పనిచేస్తాం. ప్రధానంగా ఒకటండి, సంఖ్య చాలా పెరిగింది భక్తులది. కేంద్ర ప్రభుత్వము ఒకవేళ జాతీయ హోదా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఇచ్చి ఇవ్వకుండా 3 కోట్ల డబ్బులు ఇచ్చి సరిపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. సో ఏర్పాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ వనదేవతల స్ఫూర్తి తీసుకొని అందరం కూడా జీవితంలో మనకు వచ్చే సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. తెలంగాణ ప్రజలకు ఏదైతే 12 సంవత్సరాలు రానటువంటి అంశాలు ఉన్నాయో, సాధించుకోలేనటువంటి అంశాలు ఉన్నాయో వాటి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. ఆ అమ్మవార్లు కూడా వనదేవతలు అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యం మీద తమ జాతి కోసం నిలబడి కొట్లాడినటువంటి ఆదివాసీ బిడ్డలు. కాబట్టి వారి స్ఫూర్తితోనే మేము ఖచ్చితంగా కొట్లాడతాము. వారి స్ఫూర్తితోనే తెలంగాణ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి